దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ బంద్ పాటించనున్నాయి. ముఖ్యంగా దీనికి కారణం ఆన్‌లైన్‌లో అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చాలా వెబ్‌సైట్‌లు ఓపెన్ అయ్యాయి. చాలా యాప్స్ ఓపెన్ అయ్యాయి. ఇందులో ప్రిస్క్రిప్షన్ లేకుండానే, ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఎవరికి కావాల్సిన మెడిసిన్ వారు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆన్‌లైన్‌లో గూడా ఆటోమేటిక్‌గా డెలివరీ చేస్తూ ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా అలా ఎలా చేస్తారు అని జెప్పేసి గూడా ఇప్పుడు వీళ్ళు గూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మెడికల్ షాప్‌లో ఉన్న ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు వారు గూడా ఒక సమ్మెని నిర్వహించుకొని వాళ్ళు గూడా ఇప్పుడు బంద్ పెట్టడం అయితే జరిగింది. ఇది ఇలానే కొనసాగాలి. ఇలానే ఉంటుంది. బంద్ అయ్యే వరకి ఆన్‌లైన్‌లో అమ్మకాలు బంద్ అయ్యే వరకి ఇలానే ఉంటుంది సమ్మె. ఇంకా మేము బంద్ చేస్తామని చెప్పేసి గూడా వాళ్ళు గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనికి కొన్ని ప్రభుత్వాలు గూడా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గూడా స్పందించడం జరిగింది. ఇలా ఉండొద్దు. ఎక్కడ గూడా 24 అవర్స్ ఓపెనే ఉండాలి. అందులో గూడా ఎంప్లాయీస్ 24 అవర్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్న ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు అందులోనే ఉండాలి 24 అవర్స్ అని చెప్పేసి అందుబాటులో ప్రతి ఒక్క హాస్పిటల్‌లో మెడికల్ షాప్‌లు అనేటివి అందుబాటులోనే ఉండాలని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు గూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు గూడా స్పందించడం అయితే జరిగింది. అయితే మనం సాధారణంగా చూసుకుంటే గనక మెడికల్ షాప్‌లో గానివ్వండి, అదే విధంగా ఆన్‌లైన్‌లో గానివ్వండి, మెడికల్ షాప్‌లో మనకి రూ. 1000కి మెడిసిన్ వస్తే మనకు ఆన్‌లైన్‌లో కేవలం 300కి, 400కి మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు ఎక్కువ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఆన్‌లైన్‌లో. దానివల్ల మేము లాస్ అయిపోతూ ఉన్నామని చెప్పేసి కూడా వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో బయట పెట్టుకున్న చిన్న చిన్న మెడికల్ షాపులు గానివ్వండి, నార్మల్‌గా ఉన్న మెడికల్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది కూడా నిజం. చాలా వరకి చాలా చోట్లల్లో మనమైతే చూస్తూనే ఉన్నాం. ప్రతి మెడికల్ షాప్‌లో అంటే మనం ఒక మెడికల్ షాప్‌లో ఒక మెడిసిన్ తీసుకుంటే అదే ప్రిస్క్రిప్షన్ మనం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక దగ్గర చూయిస్తే గనక అదే లిస్ట్ మనం వేరే దగ్గర చూపిస్తే అక్కడ కూడా అంటే అక్కడికి ఇక్కడికి మినిమమ్ డిఫరెంట్ రేట్ అయితే మనకి డిఫరెంట్‌గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఇక్కడ రూ. 1000 అయితే అక్కడ 900కి కూడా వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాము. లేదంటే ఇంకొక దగ్గరికి తీసుకెళ్తే గనుక 1200కి కూడా వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. అలాంటిది మనకి ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సాధారణమైన వ్యక్తులని కాదు కామన్ మ్యాన్స్ ఎవ్వరున్నా కానీ ఆన్‌లైన్‌లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారన్నమాట. మోస్ట్‌లీ మనకి 50% ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు మోస్ట్‌లీ ఆన్‌లైన్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేసేందుకు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి, డిస్కౌంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ మెడికల్ షాప్‌లో ఏవైతే దొరుకుతూ ఉన్నాయో అవే మెడిసిన్ ఇందులో మనకి దొరుకుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఒక అడ్డు పెట్టుకునేది ఏంటంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అలా ఎలా అమ్ముతారు అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు గానీ వాళ్ళు కూడా కొంచెం రేట్లు తగ్గించుకోవాలి అని చెప్పేసి కూడా బయటున్న పబ్లిక్ కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము ఈవెన్ వైన్స్‌ల్లో కూడా అంత లాభం రాదు. అలాంటిది మెడికల్ షాప్‌లో వస్తుందని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వీలైనంత వరకి మెడికల్ షాపులలో లాభాలు తీసుకున్నంత తీసుకొని కానీ మరీ పేషెంట్స్‌ని మోసం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా పబ్లిక్ అయితే కోరుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనమైతే చూస్తూనే ఉన్నాము. ఈవెన్ మనం గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటినుండో చూస్తూ ఉన్నాము. ఒక దగ్గర ఎలా ఉంటుంది, ఇంకొక మనకు పక్క షాప్‌లోనే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక జస్ట్ ఒక డోలోజిక్స్ అంటే మనకి ఒక ఫీవర్ టాబ్లెట్ తీసుకుంటేనే ఫీవర్ టాబ్లెట్ ఏదైతే ఒక షీట్ ఉంటుందో ఆ షీట్ చూసుకుంటేనే దాదాపు మనకి మినిమమ్ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మెడికల్ షాప్‌లో మనకు రూ. 10కు దొరికితే ఇంకో మెడికల్ షాప్‌లో రూ. 100 కూడా అమ్ముకునే పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. దీని కారణాల వల్లనే ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎక్కువ ఏ యాప్‌లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఆ యాప్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ఇంకా మెడికల్ షాప్‌లో కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మోస్ట్‌లీ ఆన్‌లైన్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళకు కొంచెం లాస్ అవుతున్నాము అని చెప్పేసి చాలా లాస్ అవుతున్నాం. మేము మూసుకోవాల్సిన పరిస్థితి మాకొస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమ్మెకైతే దిగడం అయితే జరిగింది. ఇంకా ఈ బంద్‌కి కారణం అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ దీనికి రాష్ట్రాలు కూడా ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంది. మేము కూడా ప్రయత్నిస్తాము. మీరు కూడా మోస్ట్‌లీ వీలైనంత వరకి 24 అవర్స్ ఓపెనే ఉంచాలి. క్లోజ్ చేయొద్దు. ముఖ్యంగా మనం కొన్ని చూస్తూనే ఉంటాం. ఆ కంపెనీ పేరు చెప్పడం దేనికి గానే మనం చూస్తూనే ఉంటాము. మోస్ట్‌లీ 24 అవర్స్ మనం ఓపెనే ఉంటాయి. అలాంటిది ఇంకా ప్రతి హాస్పిటల్ వద్ద ఒక మెడికల్ షాప్ ఉండాలి. అదే విధంగా 24 అవర్స్ ఓపెన్ ఉండాలి. అందులో కూడా మెయిన్ లైసెన్స్ ఉన్న ఎంప్లాయే ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతూ ఉన్నట్లు మనమైతే చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ గానివ్వండి, అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు గానివ్వండి చూస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రజలకి కొంచెం రేట్లనేది చూసి గూడా వాళ్ళు గూడా డిసైడ్ అనేది జేసుకోవాలని మన ఆంధ్రప్రభ నుంచి కోరుకుందాము.